ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక విషయంలో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ షర్మిలకు వచ్చిన ఆ చిక్కేంటి? ఆ సమస్యను ఆమె అధిగమించగలరా? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చేలా చేసిన కీలకమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకమే లేకపోతే 2009లో తాను రెండోసారి విజయం సాధించేవాణ్ణి కాదని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. దీనిని బట్టి ఆరోగ్యశ్రీకి వైఎస్ ఇచ్చిన ప్రాధాన్యం ఎంత అనేది అర్థమవుతుంది. ఇక వైఎస్ మరణం తర్వాత ప్రభుత్వాలు అనేకం మారాయి. అయినా అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఈ పథకాన్ని మాత్రం అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఊహించలేనంత పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఏపీలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం, ఆ సర్కారు విధానాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారం అమలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీని అటకెక్కించినా లేకపోతే ఆ పథకంలో మార్పులు చేసినా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును అక్కడి నేతలు కూడా బాగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో 25 లక్షల రూపాయల వరకు పేదలకు లబ్ధి చేకూర్చేలా బీమాను ఏర్పాటు చేశారు. దీనిని అందిపుచ్చుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో అటు ఆరోగ్యశ్రీని ఇటు కేంద్రం ఇస్తున్న ఆరోగ్య బీమాను రెండింటినీ అమలు చేసి ప్రభుత్వంపై భారం పెంచుకునే బదులు ఆరోగ్యశ్రీని నెమ్మదిగా పక్కకు తప్పించేయడమే బెటర్ అనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు షర్మిలకు ఇబ్బందిగా మారింది. ఇక ఏపీలో ఇప్పటికే ఆరోగ్యశ్రీని దాదాపు తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. పేదలకు 2.5 లక్షల ఆరోగ్య బీమా ప్రాథమికంగా కల్పిస్తున్నారు. అదే ఆయుష్మాన్ భారత్ అయితే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే షర్మిల ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీపై నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీని పక్కన పెడుతున్నారని, ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేదని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ షర్మిల ఇంతవరకు నోరు మెదపలేదు. ఆమె నోరు విప్పి మాట్లాడితే సొంత ప్రభుత్వం మీదే దాడి చేస్తున్నారన్న వాదన బలపడే అవకాశం ఉంది. పోనీ ఏపీకి వచ్చి ఏపీలో అయినా మాట్లాడాలని అనుకుంటే గత వైసీపీ హయాంలోనే 2,000 కోట్ల రూపాయల పైగా బకాయి పెట్టారని అప్పుడు ప్రశ్నించిన షర్మిల ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారనే పాయింట్ వస్తుంది. పైగా ఏపీలో నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో అటు ఏపీ విషయాన్ని ఇటు తెలంగాణ విషయాన్ని కూడా షర్మిల చర్చించలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి. మొత్తంగా ఆరోగ్యశ్రీ అంశాన్ని షర్మిల రాజకీయ ఆయుధంగా మలుచుకోలేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.